క్లియర్ కట్గా అన్నీ నేను డీటెయిల్డ్గా ఇస్తున్నాను, మళ్ళీ ఇస్తాను కూడా. రెండోది, నీకు మొత్తం పైరసీయే సృష్టికర్త రాజ్ కుమార్ కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు ఈయన మీద. మగధీర పెద్ద పెద్ద సినిమాలు అమెరికాలోని ఎక్కడెక్కడో ఈయన పైరసీ యాక్ట్ చేస్తే పైరసీ సీరియల్ పెడుతుంటే పట్టుకోవడానికి రాజకుమార్ని పెట్టారు. రాజకుమార్ అన్నవాడు ఎక్కడున్న ఐపీ అడ్రస్ సైతం పట్టుకోగల కెపాసిటీ ఉన్నాడు ఈ సినిమా నిర్మాత. ఒక ఫేక్ వస్తే 5 నిమిషాల్లో పట్టుకోగల దమ్ము ఉన్నాడు, పట్టుకోలేకపోయాడా? బాహుబలి పట్టుకున్నాడు, మరి మగధీరను పట్టుకున్నాడు, సో మెనీ మూవీస్, కొన్ని వేల మూవీస్ ముట్టుకున్నాడు. సన్మానాలు చేసాం ఛాంబర్లో, ఈసీ మెంబర్లో. రాజకుమార్ అంత తోడు లేడన్నాం. మరి నీ సినిమాని నువ్వే కాపాడుకోలేనోడివి నువ్వు పైరసీకి ఎందుకు పనికొస్తావు? దేనికి పనికొస్తావు? అసలు నువ్వు కావాలని చేసావా? నువ్వు సినిమాని పాడు చేయడం క్రియేట్ చేసావా? ఈ నష్టానికి భర్తీ చేయాల్సిన బాధ్యత, సమాధానం చెప్పాల్సిన బాధ్యత నిర్మాతల మీద ఉంది. నేను ఇంకోటి టీవీ 9లో చెప్పాడు, వల్గర్ లాంగ్వేజ్ నిర్మాతలు ఈ విధంగా చేసి కఠిన చర్యలు తీసుకుంటాను. ఐఎమ్ రెడీ. లీగల్గా నువ్వు వెళ్తున్నావు, నేను వెళ్తున్నాను. రా, నువ్వు లీగల్గా వెళ్ళు, నీకేది ఉందో లీగల్గా వెళ్ళు, ధైర్యం ఉందా? రా, రెడీ. అంతే. నువ్వు ఏంటిది, నువ్వు ఒక సినిమాని చూడొద్దని చెప్పే హీరోకి మన సినిమా ఫీల్డ్లోనే ఉందా? ఆ నిర్మాతను నష్టపెట్టు. నీకు నిజంగా ఉంటే నువ్వు నీ నిర్మాతకి ఏమండి పలానా దాంట్లో నా పోస్ట్ పడింది, అది ఏంటో ఒకసారి చూడండి అంటే ఆ నిర్మాత ఇమీడియట్గా ఛాంబర్కి మాట్లాడతాడు. ఛాంబర్ మాట్లాడితే ఏమైనా ఉంటే ఇది ఇంటర్నల్ తేల్చుకోవాల్సిన విషయం. ఒకవేళ నిజంగా ఉంటే నిర్మాతకు తెలియదు, నీ నిర్మాతకి అసలు టైట్లో ఉన్న నిర్మాతకు తెలియదు, మాకు తెలియదు, ఛాంబర్కి తెలియదు, ఎవరికీ తెలియదు. సడన్గా ఒక ఛానల్లోకి వెళ్ళిపోయావు, ఒక ఫేస్బుక్లోకి వెళ్ళి ఎవరు సినిమా చూడొద్దు, ఈ సినిమా మొత్తం టోటల్ నాదిగా అంటే నువ్వు ఒక్కడే హీరో అనుకుంటున్నావా? నువ్వేదో పెద్ద టోటల్గా నువ్వు అనుకుంటున్నావా పెద్ద హీరో అయిపోయినని? ఎంతమంది నిర్మాతలు నాశనం అయిపోయారు నీ వల్ల, సర్వనాశనం అయిపోయారు. నువ్వు ఈరోజు ఈ సినిమా నువ్వు చేయడం వల్ల నీ సినిమా నిర్మాతకి నష్టమే, ఇప్పుడు ఎవరైతే చేసావో మాకు నష్టమే. నువ్వు మమ్మల్ని నష్టపెట్టావు, నీ నిర్మాతకి నష్టపెట్టావు. నువ్వు నిర్మాతని నాశనం చేసావు, మమ్మల్ని నాశనం చేసావు. ఈ వర్డ్స్, నువ్వు ఒక హీరో అంటే ఏంటంటే చాలా వాల్యుబుల్. ఆ హీరో వర్డ్స్ ప్రపంచం వెళ్ళిపోతాయి. అలాగే వెళ్ళిపోయింది నీది. వెళ్ళిపోయి సినిమా మొత్తం స్మాష్ అయిపోయింది. ఇప్పుడే 5-6 సంవత్సరాలు ఆగిపోయిన సినిమా ఇది. ఆగిపోయి నానా కష్టాలు పడి సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాని నువ్వు ఆపాలని ప్రయత్నం చేయడానికి అంటే నీకు ఏంటంటే కుర్రతనమా, తాగిన మైకమా? ఏ మైకంతో చేసావు నువ్వు? ఇంక మర్యాదగా మాటలు కూడా నువ్వు మాట్లాడేటప్పుడు టీవీ 9లో చూసా, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడావంటే నిర్మాత మీద మర్యాదగా ఉండదు. నువ్వు ఇక్కడ నట్టికుమార్ 25 సంవత్సరాల చరిత్ర ఉంది. నువ్వు నిన్న కాక మొన్న వచ్చి నువ్వు మాకు నేర్పిస్తావా నీతిలో? నీ తల్లిదండ్రులు నేర్పించలేదేమో మాకు నేర్పించారు. నువ్వు రౌడీజం మాకాడు చేయకో, నీ ఫ్యాక్షన్ మాకాడు చేయకో. నీ చరిత్ర మొత్తం తెలుసు, కానీ నీ తల్లిదండ్రుల మీద గౌరవంతో, మీ కుటుంబం మీద గౌరవంతో కొంతమంది రాత్ర ఏదైతే మీ కుటుంబం మాట్లాడారో దాని మీద కొన్ని విషయాలు నేను ఇంకా గోప్యంగా మర్యాద కోసం, మన్నన కోసం, ఇండస్ట్రీ కోసం ఆపి బహిరంగ క్షమాపణ సోమవారం కల్లా చెప్పకపోతే, చెప్పి సినిమా తప్పు అయిపోయింది ఒప్పుకోకపోతే నీ చరిత్ర, నీ గోవా చరిత్ర, నీ చరిత్ర, అన్ని చరిత్ర రోడ్డు మీద విత్ ఫొటోస్తో బయట పెట్టి నీ చరిత్ర అప్పుడు నీకు నేను ఇండివిజువల్గా చూసుకుందాం రా. అంతే తప్ప సినిమా ఇండస్ట్రీని సినిమాలు నాశనం చేద్దామని చేయకు, చూడకు. నీ సినిమా నిర్మాతను నాశనం చేసావు, మమ్మల్ని నాశనం చేసావు.